అయోధ్య ఈ రెండు పట్టణాలకు పేరులోనే కాదు మతపరమైన విశ్వాసాలను సారూప్యత ఉంది. అయోధ్య మన దేశంలోని శ్రీరాముడి జన్మభూమి కాగా అయోధ్య భౌగోళికంగా ఇక్కడికి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్లోని పురాతనమైన పట్టణం. ఒక మాటలో చెప్పాలంటే థాయిలాండ్కు ఈ పట్టణం అయోధ్య లాంటిది. మన దేశంలో లాగే అయోధ్యలోనూ ప్రజలు శ్రీరాముడిని ఆరాధిస్తారు. మరో 2 రోజుల్లో అయోధ్యలో జరిగే రామమందిర ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించేందుకు అయోధ్యలోని రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్య నుంచి తీసుకొచ్చిన మట్టిని, థాయిలాండ్లోని 3 నదుల నుంచి తీసుకొచ్చిన జలాలను అయోధ్య రామాలయ ట్రస్ట్ స్వీకరించింది. 22వ తేదీన రామమందిర ప్రతిష్ఠ ప్రత్యక్ష కార్యక్రమాలను టీవీల్లో తిలకించేందుకు అయోధ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి హిందూ ఆలయాలతో పాటు థాయిలాండ్లోని ఇతర నగరాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య పేరు మీదుగానే థాయిలాండ్లోని ఈ పట్టణానికి అయోధ్య అనే పేరు పెట్టినట్లు ప్రపంచ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానంద్ చెప్పారు. ఆ ప్రాంత సంస్కృతిపై రామాయణ ప్రభావం ప్రతిబింబించేలా అయోధ్య మొదటి రోజు రామాబోతి పట్టణానికి ఈ పేరు పెట్టారని ఆయన తెలిపారు. చక్రీ వంశానికి చెందిన వారితో సహా తదుపరి రాజులు శ్రీరాముడి పేరును స్వీకరించి నాటి నుంచి అక్కడి శ్రీరాముడిని ఆరాధిస్తున్నారని పేర్కొన్నారు. క్రీస్తు శకం 1350లో అయోధ్య పట్టణాన్ని నిర్మించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ఉత్తరాదిన 70 కిలోమీటర్ల దూరంలో చావో ఫ్రాయా నది ఒడ్డున ఉంటుంది. సుసంపన్న చారిత్రక పట్టణంగా పేరు పొందిన అయోధ్యకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కింది. అయోధ్య ఈ రెండు పట్టణాలకు పేరులోనే కాదు మతపరమైన విశ్వాసాల్లోనూ సారూప్యత ఉంది. అయోధ్య మన దేశంలోని శ్రీరాముడి జన్మభూమి కాగా అయోధ్య భౌగోళికంగా ఇక్కడికి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్లోని పురాతనమైన పట్టణం. ఒక మాటలో చెప్పాలంటే థాయిలాండ్కు ఈ పట్టణం అయోధ్య లాంటిదే. మన దేశంలో లాగే అయోధ్యలోనూ ప్రజలు శ్రీరాముడిని ఆరాధిస్తారు.